ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది నిమ్మకాయ మిరపకాయలతో చట్నీ చేయబోతున్నాను. ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూస్తున్నారు కదా, ఇలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. వాటర్ పోసుకున్న కాయలు, అల్లం ముక్క, పండు మిరపకాయ, ఈ పంచదార కూడా వేసుకొని మరొకసారి ఇందులో సిద్ధం చేసుకున్నాయి. పేస్ట్ అయిపోయింది, తీసేసుకుందాం. వేడిగా కమ్మనైన నిమ్మకాయ పండు మిరపకాయలతో ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ చేశాను. ఈ చట్నీ 15 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.